శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం 23వ భాగం 31/5/26 శ్రీ కొల్లిపర పాండురంగారావు గారు రాశారు. 14వ చతుర్థ ఆశ్వాస మల్హరుడు అనేవాడి త్యాగం, అతని వంశీయుడు మైలారులు అనే పేరుతో చలామణి అవడు. సాలంకాయనుడు ఇలా చెప్పారు: ఓ మణిగుప్తాదులారా, మర్నాటి ఉదయంలో సమస్త ఆర్య వైశ్యులు మళ్ళా శ్రీ నగరేశ్వర మండపంలో సమావిష్టులై కొంతసారికి మల్హరుడు ఆ సభాస్థలికి వచ్చి అతడు భాస్కరుడితో, ఆచార్యవర్య, మీ ఆజ్ఞ మేరకు 103 అగ్నికుండాలు నిర్మించాను. గురుదేవ, అందరి ప్రవేశానికి నీచే గర్తాలు నిర్ణయించబడి, కానీ నాకు ఏ గర్తో చెప్పాల కనుక దయచేసి నాకు కూడా అగ్ని ప్రవేశానికి అనుమతి ఇవ్వండి. నేను కూడా యజమానులైన ఆర్యవైశ్య ముఖ్యులతో పాటు అగ్నిలో ప్రవేశి ముక్తి పొందాలి. కనుక నాకు శ్రేష్టమైన మోక్షస్థానం ఎక్కడో నిర్ణయించి చెప్పండి అన్న. భక్త విధేయుడైనటువంటి ఆ మల్హరుడి త్యాగబుద్ధిని చూసి భాస్కరాచార్యులు, అవిద్యావంతులు శూద్రుడునై తోడి వాళ్లతో ధర్మరక్షణకై ప్రాణాలు బలి పెట్టగల అమోఘ త్యాగశక్తి కలిగిన వాసవి కన్య యొక్క అహింసాయుత వినూతన పోరాట విధానాన్ని బాగా ప్రశంసించి మల్హరుడితో, నాయన, ఉత్తరపు దిక్కున బయట మండుతుండే అగ్నికుండం నీకు మోక్షాన్ని ఇస్తుంది చెప్పగా, వాసవి కన్య మల్హరుణ్ణి చూసి, ఓ త్యాగమూర్తి మల్హర, ఇక నీ వంశపు వాళ్ళంతా మల్హారులు అని పిలవబడి కాలక్రమంగా వారి మైలారులుగా, మైలార దేవుడని రాజు కూడా ప్రసిద్ధ. వారు వంశపారంపర్యం వైశ్యులను సేవిస్తూ వారి చేత పోషింపబడుతూ సుఖమయ జీవితాన్ని గడుపు అని ప్రకటించి, అప్పుడు వాసవి కన్యక నామముతో మల్హరుడి పేరుతో అక్కడి వాళ్ళను దిక్కులు పిక్కటిల్లేటట్టుగా జయ జయ ఘోషలు వాసవి బాల కన్యకా వ్రతం ఆచరించరు. అప్పుడు వాసవి బాల గురువుకు సభకు నమస్కరించి, సభాసదులారా, నేను ఈ రోజు నుండి కన్యకావ్రత దీక్ష స్వీకరిస్తున్నా. యోగ మాయా స్వరూపిణి అయిన వింధ్యవాసినీ దేవి ఆలయంలో నా వ్రత ఆచరణకు ఏర్పాటు చెయ్యండి. నాకెత్తి కావలి అక్కర్లేదు. వెంటనే కుసుమశ్రేష్ఠ గురుడి ఆనతితో వ్రతానికి కావలసిన ఏర్పాటు చేయించడానికి మంత్రులకు చెప్పి, వెంటనే వింధ్యవాసినీ దేవ్యాలయ ప్రాంగణ ముత్యాల తోరణాలు సమస్త మంగళ వస్తువులు అతిలోక సుందరం అలంకరించబడి వైశ్యరాజభటుడు ఈ వ్రతవార్త నగరమంతటా తెలియచే వైశ్యులంతా తమ తమ గృహాలకు వెళ్ళి స్నానం చేసి కొత్త బట్టలు ధరి ఆశ్రితుల దీనులకు ధన కనక వస్తు వాహనాలు దానంగా ఇచ్చి వింధ్యవాసిని దేవాలయానికి వచ్చారు. అప్పుడు వాసవి కన్యను అలంకరించడానికి కుసుమాంబాది వైశ్యవనితామడు ఆనంద ఉత్సాహాలతో అక్కడికి వచ్చి 9 మంది కన్యలు ఝణ ఝణమని ధ్వని చేసే కంకణ కంఠహారాలు ఇటు ఎటు కదులుతుండ అద్దాల వంటి కపోలాలను వేద బిందువు జాలువారు వాసవి కన్యకు అభ్యంకర స్నానం చేయి మనోజ్ఞమైన స్వర్ణ పీతాంబరాలు ధరింపజేసి ఒక మహిళ వాసవి కన్యక ముఖమండలంపై కస్తూరికా తిలకం దిద్దగా వేరొక వైశ్యాంగ మణిమయాలైన కర్ణాభరణాలతో మంచి ముత్యాల హారాలతో రత్న ఖచితాలైన హస్తభూషణాలతో ఆమెను అలంకరించి వేరొక అందాలులికే అందెలతో నవరత్న ఖచితమైన వడ్డాణాన్ని సుందరాతి సుందరాలైన మంజీరాలను
వాసవి కన్య చేత అలంకరింపచేసి అలా వాసవి కన్యకు అలంకరించి ఊహాతీత సౌందర్య రాశి అయి ఆ ముగ్ధ మోకనమూర్తిని చూస్తూ ఆ కన్యక చేసే అగ్ని ప్రవేశ విషయాన్ని తలచి ఎంత కష్టం గోడున ఏడుస్తున్నారు. అలాంటి అజ్ఞానం వల్ల కలిగి వారి దుఃఖ అతిశయాన్ని గమనించిన కన్య దేవతలకు మునులకు దుర్లభ దర్శనీయమై తన దివ్య రూపాన్ని వాళ్ళకి చూపించి లీలాసుఖ పద్మాలను వరద అభయముద్రలు ధరించి చతుర్భుజి సమస్త దివ్య ఆభరణాలకు శోభిల్లుకు రాసిపోసే సౌందర్యం ఆమ ఒప్పేటట్టు త్రిపుర సుందరిలా బాలా త్రిపుర సుందరి ప్రేమ పూరిత నేత్రాలతో సంభ్రమం ఆమెను అందరూ ఆనంద బాష్పాలతో చూశారు. ఆ తర్వాత వాసవి తన దివ్య రూపంలో ధరించిన నాసికాభరణం మాత్రమే ఉంచుకొని మిగిలిన అద్భుత అలౌకిక రూపాన్ని అంతర్ధానం చేయి. అప్పటి వాళ్ళంతా చిత్ర లీలను చూసి విస్మయం పొందారు. వాళ్ళ భక్తి ప్రవక్తలు పెళ్ళుబిక్కారు. అప్పుడు వాసవి కన్యక ఒక సమున్నత ఆసనంపై కూర్చోబెట్టి గురు భాస్కరాజ వనితామణుల చేత వాసవి కన్యక షోడశోపచార విధులతో పూజ. తర్వాత వాసవి బాల వాళ్లతో గురుదేవ, తల్లిదండ్రులారా, బంధువులారా, ఈరోజు నేను దివ్యాలయంలో ఏకాంతంగా ఉంటా. నాకు ఎటువంటి రక్షణ ఏర్పాటు చెయ్యదు అని ఆదేశి ఆమె పలుకులు విని అందరూ వాసవి బాల యొక్క లీలామహాత్మ్యాన్ని గురించి ముచ్చడించుకుంటూ నిశ్చింతగా తమ ఇళ్లకు వెళ్ళిపోయి వాసవి వింధ్యవాసినీ దేవి సన్నిధిలో పద్మాసన స్థితయే ధ్యాన నిమగ్నమైంది. అప్పుడు విష్ణువర్ధన రాజు మొసట వ్రాసిన వ్రాతలాగా సూర్యుడు అస్తమించ చక్రవర్తి యొక్క అజ్ఞానంల చీకటి ఆవలి ఆకాశంలో ఆదివయసుల కీర్తి కల్పలత సుమమంజరుల గగనంలో చుక్కలు వెలుగు వాసవిని బంధింపవచ్చి విక్రమ కేసరి భక్తుడుగా మారటం. వాసవిని బంధించడానికై అతను కోసం ఎదురు చూస్తున్న విష్ణువర్ధనుడి సేనాని విక్రమ కేసరి మంచి అవకాశం దొరికి అతడు ఆ నిషేధిలో దొంగల దేవాలయం ప్రవేశించి అక్కడ ఏకాంతం ధ్యాన నిమగ్నమై గుర్తి భవించిన ప్రశాంతతలాగా వాసవిని చూశారు. ఆమె బంధించడానికి ముందు అడుగు వేసేంతలో ఆకస్మికంగా ఆమె శరీరం కోటి మెరుపుల కాంతి ఒక్కసారిగా బయటకు దుర్నిరీక్షమై ఆ అద్భుత కాంతి విక్రమకేసరి చూడలేకపోయి కళ్ళు నలుపుకొని చూసి అంతా చీక. అతనికి ప్రపంచమంత అంధకారంగా కళ్ళలో అసహనీయమైన జ్వలన బాధరే. నేను గుడ్డివాడనయ్యానని గ్రహి తన దుశ్చర్య అది ఫలితమని నిశ్చయించు వెంటనే వాసవి కన్యక చరణాల దగ్గర పడి ఘోరంగా ఏడ్చి, అమ్మా దేవి, జగన్మాతవైన ఆది పరాశక్తి అఖిల జీవుల నీ మాయా పాశంతో బంధి ఆట బొమ్మల్లాగా ఆడించే పరాశక్తివైన నేను అత్యంత అల్పుడనైన నేను బంధించడ అజ్ఞాన పూరితుడై పూరుక బ్రహ్మాదులకి చూడటానికి శక్యంగా నీ మహిమ తెలియటం నేనెంతటి వాడంతని నా పాపానికి నిష్కృతి అయినా కరుణా సముద్రమైన నాపై కనికరించి నా దోషాలు మన్నించు, నాకు జ్ఞాన దృష్టి ప్రసాది. అబ్బా, అసహనీయమైన ఈ బాధను ఉపశమింపజేసి రక్షించులేక నన్ను చంపేయ. పరాశక్తి నీకు నమస్కరి, ఓ సర్వలోక శరణ్య, నన్ను కాపాడు. అప్పుడు ఆ శరణాగత రక్షకి అయి వాసవి కన్యక
వాణ్ణి చూసి, నాయన విక్రమకేసరి, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. నీకు దృష్టిని ప్రసాదిస్తా. నిరంతర దేవీ ధ్యాన నిమగ్నులవై కీర్తివంతుడు కావు అని ఆశీర్వదించిన తోడని కేసరి. అంధత్వం పోయింది. ప్రశాంత ప్రసన్నమూర్తి వాసవి కన్యను చూసి పరిపరి విధాల ప్రస్తుతించి ఆమెకు పరమ భక్తుడుగా మారాడు. ఆ పైన దేవి ఆజ్ఞను వరుస తన ఇంటికి వెళ్ళి ఆత్మార్పణకై సంసిద్ధులైన ఆర్యవైశ్యుల నగర ప్రదక్షిణం. మర్నాటి ఉదయంలో ఆర్యవైశ్యులంతరా భాస్కరాచార్యుడిచే చెప్పబడిన వాళ్ళు అభ్యంగన స్నానాలు ఆచరి జ్ఞాన త్యాగ వైరాగ్య చిహ్నాలైన సంధ్యారుణ వర్ణ కాషాయ వస్త్రాలు ధరి ఆశ్రితులకు విప్రులకు అనేక విధాల దానాలు ఇచ్చి పింఛవాసిని దేవాలయానికి వచ్చి పరాంబిక అచంచల భక్తితో అర్చన చేసి వాసవి కన్యకామణితో కూడా నగర ప్రదక్షిణాకి బయలుదేరి వైశ్యరాజ బంధువు అధికార రథ గజ త్వరగారు అతిరోగి రాకుమార్తె వాసవి రత్నాల పల్లకీలో కూర్చోబెట్టుకొని నగరేశ్వరాలయం చేర. అక్కడ గౌరీ నగరేశ్వరుడు మహన్యాసపూర్వ రుద్రాభిషేకాదుల సమస్త ఉపచార పూజలు చేయి కోనకమలా జనార్దనుడు దేవాలయాలకు వచ్చారు. అక్కడ లక్ష్మీనారాయణుడు అపూర్వ భక్తి శ్రద్ధలతో అర్చించి మంగళ తూర్య నాదాలతో భేరీ ధ్వనులతో వంది మార్గధులైన వైతాళికుల స్తోత్ర పాఠాలతో వీణా వేణు మృదంగాది వాద్యగానాలతో వేదాంగ విధులైన విప్రవరుల మంత్రఘోషతో నగర ప్రదక్షిణ చేసి గౌతమి తీరానగర్ భాస్కరాచార్యు ఆశ్రమాన్ని చేరారు. భాస్కరాచార్యు బ్రహ్మకుండ సమీపంలో సువిశాల మైదానంలో గల అగ్నిచక్ర ప్రవేశంలో జరిగే కొండ నిర్మాణ విధానాన్ని తెలియపరిచి ఆపై వైశ్యులు చేయాల్సిన భవిష్యత్ కార్యక్రమాలు గురించి చెప్పారు. విష్ణువర్ధనుడికి అపశకునాలు కనిపించాయి. అది చెప్పుతుండగా సాయంకాల మహర్షితో మణిగుప్తాది వైశ్య, ఓ గురువరేణ్య, వైశ్యుల అగ్ని ప్రవేశాన్ని గురించి విక్రమ కేసరి చేత పంపబడిన వార్త అందుకొని చక్రవర్తి ఊరుకున్నాడా? ఏం చేశాడో చెప్పు. అప్పుడు సారంకారి, వైశ్యోత్తములారా, పద్మశయనంలో విష్ణువర్ధన చక్రవర్తి విక్రమ కేసరి పంపిన వార్తను అందుకొని చాలా క్రోధ ఆవేశపూరితుడై విజయసింహుడనే మంత్రిని, ఓ మంత్రి, నువ్వు వెంటనే చతురంగ బలంతో పెనుగొండకు పోయి ఆ వైశ్యుల అగ్ని ప్రవేశ కార్యాన్ని ఆపేసి బందీలు చెయ్య. రేపటి ప్రభాత వేళ మేము పెనుగొండకు వస్తాం. వాసవిని రాక్షసంగా పెళ్లాడుతామని ఆజ్ఞాపించి పంపి ఆపై విష్ణువర్ధన చక్రవర్తి అంతఃపురం చేరాడు. అతనికి విపరీతమైన ఆకలి. అంతఃపుర కాంత వజ్ర వైడూర్య మణిమయాలే కాంచన పాత్రలు పరిమళాలు కలిగి షడ్రసోపేత భోజనం రాళ్ళు అత్యంతం ప్రారంభించగా అవన్నీ దుర్గంధం వాసన వచ్చేసి దుష్ట మాంసం వాసన రక్తంతో కూడినట్టు కనిపించాయి. అశుద్ధమైన అరుచికరంగా అప్పుడు చక్రవర్తి ఆ అన్నాన్ని దాహం కోసం క్షీరపాత్ర చేత్తో పట్టుకున్న పాలు, ఆ పాత్రలోని పాలలు ఇటునటు పాకులాడి పురుగులు కనిపించి అప్పుడు విష్ణువర్ధన్ కోపంచేత ఆహార పానీయాలు లేకుండా భోజన పదార్థాలు తయారు చేసి వంటవారిని కఠినంగా శిక్షింపకూలు. వారు భయకంపితులై, మహాప్రభు, మేము రోజులాగానే రుచిగా శుచిగా ఆహారం తయారు చేశాం, మా తప్పేం లేదు. చక్రవర్తి జరిగిన విపరీత పరిణామాల గురించి చింతిస్తూ
శయనాగారానికి వెళ్ళి పాన్పు మీద పడుకున్నాడు. అతని మనస్సంతా వికలమైపోయి అప్పుడు వాడి స్వప్నంలో కరాళ వక్ర శూలహస్త చతుర్భుజి కాటుక కొండ వంటి నల్లని శరీర కాంతి ఘోరమైన దంశలు కలది వికృత కారిణి కాళికాశక్తి సార్వభౌముని శిరస్సు శూలంతో పడగొట్టినట్టుగా పాదాల రొమ్మును గొంతును తొక్కినట్టుగా కనిపించి చక్రవర్తి భయంతో వణుకుతూ దిగ్గున లేచి ఆహాకారాలు చేసి అది విని అంతఃపుర పరివారమంతా పరుగున అక్కడికి వచ్చి ఈ వార్త విని సేనాపతి మంత్రుడు వచ్చారు. చక్రవర్తికి కలిగిన ఈ విచిత్ర అనుభూతి ఆ ప్రభువునందు ఉద్భవించిన ఆందోళనాధిక్యత వలన ఏర్పడినదని నిర్ణయించి శాంతి కొరకై పులిమేర శక్తులకు గ్రామ దేవతల పలు విధాల జీవ బలుడు సమర్పించి ఏర్పాటు చేసి ఆపై విష్ణువర్ధుడు స్వస్థత చిత్తుడై కుమారుడైన రాజేంద్రుడు నగరంలోని చతురంగ బల సమేతుడై పెనుగొండ పట్టణానికి బయలుదేరాడు. పెనుగొండను ముట్టడించిన విజయసింహుని విక్రమకేసరిని ఎదుర్కొని వాళ్ళ చేత చంపబడి అలా చక్రవర్తి చేత పంపబడి ముందుగా పెనుగొండ సైన్య సమేతుడై వచ్చిన విజయసింహుడు పెనుగొండ నగరాన్ని ముట్టడించాడు. వాసవి కన్యక భక్తులుగా మారిన విక్రమకేసరి వారి వేలాది సైన్యం ఆర్యవైశ్యుల అహింసా దీక్షకు భంగం రాకుండా విజయసింహుని సైన్య నగరం బయటనే ఎదుర్కొని నిలిపే. అప్పుడు విక్రమకేసరి కొత్తగా వచ్చిన చక్రవర్తి సైన్యాలు పెనుగొండలో జరిగిన ఉదంతాన్ని వాసవి కన్య మహత్వాన్ని వైశ్యుల అహింసా దీక్ష గురించి సవివరంగా విన్నవి దుష్టుడైన చక్రవర్తి కోసం పాపాలకు పాల్పడద్దు అని ప్రార్థించి విక్రమకేసరి చెప్పిన విషయాలు విని విజయసింహుని సైన్యమంతా తన చక్రవర్తిని దూషిస్తూ వాసవి కన్య యొక్క భక్తులుగా మారిపోయి. కానీ విజయసింహుడు మాత్రం కత్తి దూసి నిరాయుధులైన విక్రమకేసరి అకస్మాత్తుగా అతన్ని మరికొందరి మైసూరు సైనికులను వధించారు. అన్యాయమైన ఈ క్రూర కృత్య చూసిన సైనికుల హృదయాలు క్రోధావేశాలు భగ్గున మండిపోయి వాళ్ళంతా ఉన్మత్తుల్లా విజయసింహుని చుట్టుమట్టి వాడిని ముక్కలు ముక్కలుగా నిలిచారు. అప్పుడు వారంతా వైశ్యుల త్యాగదీక్ష వాసవి కన్యక మహత్యాన్ని వేణోళ్ళ కీర్తిస్తూ వైశ్యులు సమావిష్టులైన భాస్కరాచార్య ఆశ్రమ ప్రాంగణానికి విక్రమకేసరి వంశీయులు వీరముష్టులుగా మారటం జరిగిన ఉదంతమంతటినీ విన్న వాసవ కన్యక వైశ్యులను చూసి, ఓ మహావైశ్యులారా, మన కోసం ప్రాణాలర్పించి విక్రమకేసరి వీరి వీరభటుల వైశ్యకులమెంతగానో వాడికి రుణిపడదు. ఇక మీద వీరభటుల వంశం వారు వీరముష్టులు అనే పేరుతో ప్రసిద్ధులు కలు. వంశపారంపర్యంగా వారి కుటుంబాల వైశ్యులే పోషించాలి. వీరముష్టులు వైశ్యుల శుభకార్యాల తమ త్యాగ వీర లాంఛనాలతో కూడి ప్రభలను కట్టుకొని వచ్చి వైశ్యులను సేవిస్తూ ఆక వైశ్యులకు కులాచారమై అది వర్ధిల్లు అని ప్రకట. అప్పుడు అక్కడ ప్రజానీకమంతా ఆశ్చర్యజగిత శ్రీ వాసవి కన్యక ప్రబోధించిన అహింసాయుత నూతన రణ విధాన ప్రభావం వేలాది సైనికులలో దుష్టత్వమంతా అంతరించి హింసా ప్రవృత్తి నశించి త్యాగశక్తి వెల్లుబికి ఇహలోక కళ్యాణానికై శ్రీ వాసవి కన్య చూపే ఈ వినూత్న మార్గమే ప్రపంచంలో అనుసరణీయం, ఆచరణీయం, ఆదర్శప్రాయం, సర్వోత్తమమని అందరూ ముక్త కంఠంతో కీర్తిస్తూ అమరులైన వీరముష్టుల పేరు ఆది పరాంబిక అవతారిణియే
వాసవి కన్య పేరు దశ దిశల నిండిపోయేటట్లుగా విజయ ఘోషలు చేసి రేపు 102 గోత్రాల ఆర్యవైశ్యుల అగ్ని ప్రవేశానికి సంసిద్ధత. అప్పుడు అగ్నిదేవుడు ఏం చేశాడు అనే దాని గురించి రేపు తెలుసుకుందాం.